అదే మాదిరిగా పల్లెల్లో రైతు భరోసా కేంద్రాలు హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేస్తే మన గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా ఏ రాష్ట్రంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగనటువంటి కార్యక్రమాలు అవన్నీ చేయటమే కాకుండా 17 మెడికల్ కాలేజీలు ఒకే సమయంలో ఒకేసారి కన్స్ట్రక్షన్ బిగిన్ చేసి 10 మెడికల్ కాలేజీలు రన్నింగ్ లోకి తీసుకొచ్చి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. ఇంకా 7 కాలేజీలు దాదాపుగా 50% నుంచి 75% దాకా నిర్మాణం జరిగింది. అక్కడ ఏమీ లేదు అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్కడ అసలు హాస్పిటల్లో లేవు, అక్కడ ఎలాంటి కాలేజెస్ లేవు అని ప్రజలకు తెలియచెప్పడానికి అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగా ప్రతి మెడికల్ కాలేజీ ఈ రోజు ప్రతి పేద విద్యార్థికి అన్ని విధాల ఉపయోగపడే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆనాడు ఈనాడు 5 మెడికల్ కాలేజీని ఏమీ లేదని అబద్ధపు మాటలు చెప్పి వాళ్ళ సొంత వాళ్ళకి వాళ్ళ పార్టీకి తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీ అందరూ కూడా కలిసి ఒక పథకం ప్రకారం ఇవన్నీ కూడా వాళ్ళ బంధువుల పేర్లు పెట్టుకోవాలని ప్రైవేటీకరణ చేయాలని ఆలోచన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు అది చాలా బాధాకరమైనటువంటి విషయం.